హాయ్ అందరికీ. ఈరోజు వచ్చేసి మీకు ఒక బ్యూటిఫుల్ గార్డెన్ అయితే చూపిస్తానండి. ఇది వచ్చేసి పద్మగారి గార్డెన్ అనమాట. మా ఇంటి దగ్గరలోనే ఉంటారు. ఇది గడపకి అటు ఇటు కూడా ఇలా మొక్కల్ని అయితే డెకరేట్ చేసుకున్నారండి. ఇంటి ముందు ఎదురుగా ముందు బాబా బొమ్మను పెట్టుకొని దాని చుట్టూ కూడా మొక్కల్ని డెకరేట్ చేశారు. ఇటు పక్కన వచ్చేసి కూలర్ స్టాండ్ అనమాట. పాత కూలర్ స్టాండ్లో లోపల స్టూల్ వేసి దానిపైన రాధాకృష్ణుని బొమ్మలను పెట్టుకొని దాని చుట్టూ కూడా కోలియాస్ మొక్కలను అయితే డెకరేట్ చేశారు. చాలా బాగున్నాయి. కోలియాస్లో ఉండాల్సిన కలర్స్ అన్నీ కూడా ఇలానే ఉన్నాయి. తర్వాత ఈ దీని చుట్టూ కూడా మళ్ళీ వాటర్ పోసి వాటర్ క్యాపే చేశారనమాట. వాటర్ పోసి వాటర్ క్యాపే చేశారు. చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఇది వచ్చేసి ఇది గుమ్మానికి అటు ఇటు కూడా ఇలా డెకరేట్ చేసుకున్నారండి. తర్వాత ఇటువైపు కూడా ఇక్కడ చిన్న కృష్ణుడి బొమ్మను పెట్టారు. ఇటు వచ్చేసి బాతు బొమ్మల్లో కోలియాస్ మొక్కలను అయితే పెట్టారనమాట. ఈ మెట్ల కింద అంతా కూడా జీవామృతం అలాగే మొక్కలకు కావాల్సిన ఎరువులన్నీ కూడా తయారు చేసుకుంటున్నారంట. అలాగే మళ్ళీ ఇక్కడ ప్లేస్ కూడా వదలలేదండి. ఎక్కడ కూడా ప్లేస్ వదలకుండా ఇలా వేస్ట్ డబ్బాల్లో కూడా చిన్న చిన్న స్టెమ్స్ని ప్రాపగేట్ చేసుకుని పెట్టుకున్నారు. ఇక్కడ వచ్చేసి మెట్ల కింద కూడా బ్రహ్మకమలం మొక్క అనమాట ఇక్కడ. తర్వాత అటు సన్నజాజి ప్లాంట్ అన్నీ ఉన్నాయి. వెళ్ళటానికి కూడా ప్లేస్ లేదనమాట. అన్ని మొక్కలు అయితే ఉన్నాయి. గార్డెన్ అయితే ఈవినింగ్ టైంలో తీసాను అనమాట అండి. అది కూడా సమ్మర్ టైంలో, లేకపోతే ఇంకా ఫ్రెష్గా ఉంటాయి. నేను ఈ వీడియో తీసి దాదాపు ఒక 20 డేస్ పైన అయింది. ఇక్కడ మెట్ల మీద కూడా చిన్న చిన్న ప్లాంట్స్తో డెకరేట్ చేసుకున్నారనమాట. అయితే టెర్రస్ గార్డెన్ లేదండి, ఓన్లీ కింద వరకే మొత్తం ఇలా ప్లాంట్స్తో అయితే డెకరేట్ చేశారు. ఇది వచ్చేసి గంట మందారం ఉంటుంది కదండి, అదనమాట. ఈ ప్లాంట్ కూడా గంట మందారం ప్లాంట్ కూడా ఉంది. మందారాల్లో కూడా రకాలు ఉన్నాయండి, చాలా రకాల ప్లాంట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా దాదాపు మందారాల్లో చాలా రకాల ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. వెళ్ళటానికి కూడా ప్లేస్ లేనంత ఇదిగా మొక్కలైతే అన్నీ పెట్టేశారు. ఇంత గార్డెన్ మెయింటైన్స్ చేయాలంటే ఓపిక అయితే కావాలి. ఇవన్నీ కూడా చామంతులు, కనకంబరాలు. ఇది పాండవత్తి ప్లాంట్ అంటారు కదండి, దీన్ని పెట్టి ఒత్తి వెలిగించవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ బుద్ధుడి బొమ్మను పెట్టుకుని దాని చుట్టూ కూడా ప్లాంట్స్తో డెకరేట్ చేశారండి. అసలు కళ్ళకి ఎంత కనువిందుగా ఉందో అన్నమాట. ఇంకా ఇప్పుడైతే ఇంకా మంచిగా ఉంటాయి ప్లాంట్స్. సమ్మర్ టైంలో వెళ్ళాం కదా, ఆకులు కొన్ని వాడాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి పెరుగు డబ్బాలు ఉంటాయి కదా, వాటన్నిటిలో కూడా ఇలా మాస్ రోజెస్ ప్లాంట్ని పెట్టుకున్నారు. ఇది వచ్చేసి వైట్ మందార. ఇక్కడ అన్నీ కూడా ఎరువులు తయారు చేసుకుంటున్నారండి. అన్నీ కూడా ఎరువులు ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి బంగాళాబంతి. అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. సన్నజాజి ప్లాంటు. ఇంకెక్కువగా టెర్రస్లో అయితే పెట్టలేదంటండి, అన్ని మెట్ల మీద కొన్ని మొక్కలు అయితే పెట్టుకున్నారు. అయితే ఇన్ని మొక్కల్ని మెయింటెనెన్స్ చేయాలంటే చాలా ఓర్పు కావాలన్నమాట. ఇది వచ్చేసి పొగడ బంతిలో పింక్ కలరు. తర్వాత ఇది వచ్చేసి బేబీ సన్ రోజ్ అనమాట. అప్పుడే నా చేతిలో సీడ్స్ చూసారా, నేనైతే సింకుపూల విత్తనాలను అయితే తీసుకున్నాను. గోడల మీద కూడా ఇలా పెరుగు డబ్బాలు, ఐస్ క్రీమ్ డబ్బాల్లో ఇలా మాస్ రోజెస్ ప్లాంట్స్ని పెట్టుకున్నారనమాట. పొగడబంతి ఈ కలర్ చూడటం నేను ఫస్ట్ టైం అండి. అలాగే ఇది ఆరెంజ్ కలరు. నా దగ్గర అయితే ఒక కలరే ఉంది. ఇదైతే చూడటం ఫస్ట్ టైం అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా చిన్న డబ్బాలు, ఇది మదర్ ఆఫ్ 1000లో ఇంకొక వెరైటీ ఉంటుంది కదండి, అదనమాట. బయట వచ్చేసి ఇలా గన్నీర్ ప్లాంటు. బయట వైపు కూడా రోడ్డు మీద చాలా మొక్కలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి అన్ని లోటస్ అనమాట. లోటస్లు అన్నీ పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే పూలు లేవు, మొగ్గలు కొన్నింటికి మొగ్గలు ఉన్నాయన్నమాట. అసలు ఈ లోటస్ని మెయింటెనెన్స్ చేయాలంటే ముందు ఓపిక కావాలి. అసలు నాచు కూడా లేకుండా చక్కగా మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి అన్నీ కూడా సొంతంగా తయారు చేసుకున్నారంటండి. అడినియం
కోసం ప్లాంట్స్ కోసం కుండీలన్నీ కూడా వీళ్ళు సొంతంగా తయారు చేసుకున్నారంట. తర్వాత అవతల గోడ వైపు కూడా అంటే పక్కన వాళ్ళ ప్లేస్లో కూడా ఇలా మందార మొక్కలు అలా పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా చామంతుల్లో వెరైటీస్ అనమాట. ఇక్కడ కూడా కోలియాస్ ఉన్నాయి కొన్ని చూడండి. తర్వాత ఇది వచ్చేసి వైజయంతి మాల మొక్క అండి ఇది. తర్వాత ఇది పింక్ కోలియాస్, గ్రీన్ కోలియాస్, అలాగే పొగడ బంతి, బంగాళాబంతి, నార్మల్ బంతి మొక్కలు కూడా ఉన్నాయి. చాలా రకాల వెరైటీస్, పూల మొక్కల్లో కూడా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి. చక్కగా మెయింటెనెన్స్ చేస్తున్నారనమాట. నాకైతే సమ్మర్లో కూడా ఇలా పూలు పోయటం అనేది చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి తీగ పాదుని పైకి పాకించారనమాట. ఇక్కడ వైజయంతి మాల సీడ్స్ని వేశారంటండి వాటిలో. ఇక్కడ వచ్చేసి వైట్ మందార, అలాగే కొన్ని రకాల మందారాలు ఉన్నాయండి. ఈవినింగ్ టైం కదా కొంచెం లైటింగ్ డల్ అయిందనమాట. మొక్కలన్నీ కూడా చాలా హెల్తీగా ఉన్నాయి, బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఇది కూడా కోలియాస్ అనమాట. ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో కోలియాస్లో అయితే అన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కనకంబరాలు మొక్కలు కూడా సమ్మర్లో కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే ఎన్ని రకాల పోషకాలు ఇస్తే ఇంత ఫ్రెష్గా ఉంటాయి కదా. కరివేపాకు అలాగే మందార మొక్కలు అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ మా దగ్గర ఈ కలర్ లేదు కదా అని చూస్తున్నాం అనమాట. నాకైతే కోలియాస్ బాగా నచ్చాయి. మెయిన్ సమ్మర్లో డల్ అయిపోతూ ఉంటాయి కదా, వీళ్ళ దగ్గర అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. మేమైతే సమ్మర్ కదా అని ఏం తెచ్చుకోలేదు, వర్షాలు పడినాక తెచ్చుకుందాం అనేసి ఊరికే గార్డెన్ని చూడటానికి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ కూడా చామంతులండి ఇవన్నీ కూడా. కొన్ని పాదులను అయితే డాబా పైకి పాతించారు. ఇది వచ్చేసి పాత కోళ్ళ స్టాండ్ ఉంటుంది కదా, దాని పైన కూడా ఇలా చెక్క పెట్టేసి మళ్ళీ చిన్న చిన్న ప్లాంట్స్ పెట్టుకున్నారు. ఇది వచ్చేసి డాలర్ ప్లాంట్ అనమాట. ఇవి కోలియాస్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గార్డెన్ ఎలా ఉందో చెప్పండి.